ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో లంబాడి ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. 40 లక్షలకు పైగా ఉన్నటువంటి సామాజిక వర్గం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేసినటువంటి సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం. కాబట్టి ఖచ్చితంగా సంవత్సరాల కాలంగా మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, అవకాశం రాలేదు. ఏదైతే ఇవాళ రెండోసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి, పిసిసి అధ్యక్షులకి, ఇన్ఛార్జి గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి అందరూ కూడా ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా మాకు ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, అక్కడ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉన్నది. 3,000కు పైగా పైచిలుకున్నటువంటి గిరిజన గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదంటే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ఇవాళ లంబాడి ప్రజాప్రతినిధులకి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీడియాలో అక్కడక్కడ చూస్తా ఉన్నాం, ఇవాళ డిప్యూటీ స్పీకరు ఏదో లంబాడి సామాజిక వర్గం ఇస్తామని ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ మేము అది నమ్మట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మాకు న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయంతో ఇవాళ దేశం మొత్తం కూడా తిరిగి పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఇవాళ మొన్ననే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంతో ఇవాళ లెక్కలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అంత పెద్ద సామాజిక వర్గము మాకు కనుక ఎందుకు మరి మీకు అండగా ఉన్నటువంటి మేము మరి మాకు మీరు ఎందుకు ఇవాళ అన్యాయం చేస్తారని చూస్తారని కూడా ఇవాళ మేము ఆ విధంగా చేయరని కూడా నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో మాకు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో మా బిడ్డ ఉంటాడనే ఒక నమ్మకంతో మేము వెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రేపేళ్ళని కూడా ముఖ్యమంత్రి గారిని, పిసిసి అధ్యక్షుల్ని, ఇన్ఛార్జ్ గారిని కూడా కలిసి ఒక విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నాం. ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా లంబాడి సామాజిక వర్గము ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నది. 1976 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా. కాబట్టి అంత పెద్ద సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటారని కూడా మేము నమ్ముతలేము. కాబట్టి ఆ నమ్మకంతోనే ఇవాళ మేము మాకు మంత్రివర్గ విస్తరణలో మాకు మా చోటు ఉంటుందని కూడా నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఎందుకంటే గత సంవత్సరాల కాలంలో కూడా మిగతా సామాజిక వర్గాలు ప్రభుత్వం మీద కొట్లాడినా కానీ మా సామాజిక వర్గం కూడా ఇక్కడ కొట్లాడలే. కేవలం మేము వింతలించుకుంటే పోతే మాకు నమ్మకం ఉంది వాళ్ళు మాకు న్యాయం చేస్తారని. కాబట్టి ఇలా సెక్రటరీలో మాకు ఛాంబర్ ఉండాలి. మా సమస్యల మీద మా గిరిజన మంత్రి ఇలా మాట్లాడేటట్టు లేకుంటే దాన్ని పరిష్కరించేటట్టు ఉండాలంటే, లగచర్ల లాంటి విషయాలు మళ్ళీ జరగకూడదంటే అలాంటి ఒక నాయకునికి ఇలా లంబాడి ప్రజాప్రతినిధి మీరు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా లంబాడి బంజారా ప్రజలందరూ అయితే ఇలా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే కూడా ఎవరికి ఏ మంత్రి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ట్రైబల్ మినిస్టర్ ఏమో ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఇలా కలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక లంబాడి ప్రజాప్రతినిధి కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంత పెద్ద సామాజిక వర్గం కాబట్టి చాలా సమస్యలు రైతులకు, యువకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ తీర్చాలంటే, ఆ పరిష్కార దిశగా పోవాలంటే ఖచ్చితంగా మా యొక్క ప్రజాప్రతినిధికి మంత్రిమండలిలో తీసుకోవాలని, ఆ యొక్క మంత్రి కనుక మంచి పనిచేస్తే రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి అదే ఒక పాజిటివ్ కోణంతో కూడా మేము ముందు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని కూడా కోరుతా ఉన్నాం. ముందు కార్యాచరణ ముందు చెప్తాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వారం రోజులలో జరుగుతుంది కాబట్టి దాని మీదనే మేము ఫోకస్ చేసినాం. అది అయ్యేటట్టు మాత్రం ఖచ్చితంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏదైతే త్వరలో జరగబోయేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో లంబాడి బంజారా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని, సముచిత న్యాయం చేయాలని, సామాజిక న్యాయం దృష్ట్యా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా దేశం మొత్తం తిరిగి మాట్లాడుతూ ఉన్నారో, పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారో, అదే విధంగా 40 లక్షలకు పైచులుకున్నటువంటి లంబాడి సామాజిక వర్గం ఇవాళ వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైంది వాస్తవం. అదే అంశం మీద ఏదైతే మొదట ఇచ్చినటువంటి మంత్రివర్గంలో మాకు చోటు కల్పించలేదు. కానీ ఖచ్చితంగా రేపు ఉగాదికి జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో 6 వేకెన్సీలలో ఖచ్చితంగా ఒకటి మా యొక్క లంబాడి బంజారా ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని ఇలా కోరుతా ఉన్నాం. అదే విధంగా మీడియాలో ఇలా డిప్యూటీ స్పీకర్ అని చెప్పి కొన్ని వదంతులు, వార్తలు వస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాం, చదువుతా ఉన్నాం. కానీ డిప్యూటీ స్పీకర్ పైతో మాత్రం ఇలా లంబాడి సామాజిక వర్గం మాత్రం హ్యాపీగా లేని పరిస్థితి, ఇలా సాటిస్ఫై లేని పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం. ఇప్పటికే గతంలో చాలా సార్లు కూడా మేము గతంలో రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ఇలా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సామాజిక వర్గము ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం కోసం పనిచేసినటువంటి ఇవాళ లంబాడి బంజారా బిడ్డలకు ఇవాళ రిప్రజెంటేషన్ లేకపోవడం చాలా బాధాకరము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి,
అదేవిధంగా అధిష్టానానికి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మా సామాజిక వర్గం తరపున ఇవాళ లంబాడి బిడ్డలుగా ఉద్యోగ సంఘాలుగా ఇవాళ సామాజిక న్యాయం కోసం ఇవాళ కొట్టాడుతున్నటువంటి మేము ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో మాకంటూ చోటు కల్పించాలని ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఇలా సంవత్సరం కాలంగా మిగతా సామాజిక వర్గాలు పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లంబాడి సామాజిక వర్గం కానీ ఎక్కడ కూడా పోరాటం చేయలేదు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నమ్మకం మా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు చోటు కల్పించాలని. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాదాపు 3000 పైచిలకు గిరిజన గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ ఇవాళ మాకు కనుక ప్రాతినిధ్యం కల్పించకపోతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు సామాజిక న్యాయంగా దృష్ట్యా మాకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రివర్గంలో కల్పించాలని ఖచ్చితంగా అని చెప్పి కోరుతా ఉన్నాం.